నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ఉంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నీట్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే పరీక్షకు నిబంధనల్లో పేర్కొన్న మాదిరిగా శాతం వారీగా ఉదయం 11 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని అనుమతించారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయని చెప్పారు. దేశవ్యాప్తంగా పరీక్ష రాయనున్న 24 లక్షల మందికి పైగా విద్యార్థులు, 557 నగరాలు, పట్టణాలు, దేశం వెలుపల 14 నగరాల్లో నిర్వహణ. మధ్యాహ్నం 2 నుంచి 5:30 వరకు పరీక్ష. మరి విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు: పెన్ను, అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి, ఆధారు, పాను, ఓటర్ ఐడి కార్డు, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి. ఫోన్లు, క్యాల్కులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. ఉంగరాలు, చెవి పోగులు, నగలు, ఆభరణాలు వంటివి ధరించకూడదు. 1 నిమిషం ఆలస్యమైన అనుమతించరు, గుర్తుపెట్టుకోండి. నీట్లో సీక్రెట్ ఇన్విజిలేటర్ అంట. ఈసారి తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రియల్ టైమ్ అనలైటికల్ టూల్ను ఉపయోగించనుంది. ఇది నిరంతరం సీసీటీవీ రికార్డుల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథంతో విద్యార్థుల అనుమానాస్పద కదలికలను పసిగడుతుంది. విద్యార్థులు ఏవైనా తప్పిదాలకు పాల్పడితే వెంటనే గుర్తిస్తుంది. ఈ పరీక్ష పెన్ను పేపర్ పద్ధతిలో ఆఫ్లైన్లో జరగనుంది. నీట్ మాల్ ప్రాక్టీస్కు చెక్ ఇదే. ఇకపోతే గ్రూప్ 1 పోస్టుల భర్తీపై హైకోర్టు షరతులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసు. ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై పిటిషన్ విచారణ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్టీ రిజర్వేషన్ను 6 నుంచి 10% పెంచుతూ 2022లో జారీ చేసిన జీవో 33 సవాలు చేస్తూ వికారాబాద్కు చెందిన పి. శ్యాంసుందర్ రెడ్డి, సంగారెడ్డికి చెందిన వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదిస్తూ రిజర్వేషన్ల పెంపు జీవోను గ్రూప్ 1 పరీక్షల్లో అమలు చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని చెప్పారు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ 6 నుంచి 10% పెంచడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 54% చేరుతాయి. గతంలో సుప్రీం ఇచ్చిన ఇంద్రా సాహ్ని తీర్పునకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం గ్రూప్ 1 నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉండాలంటూ ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. విచారణ జూన్ 28కి వాయిదా వేసింది. రిజర్వేషన్లు మొత్తానికి 50% దాటకూడదు. మరి అసొంటిది ఇక వీళ్ళు ఇట్లా చేసారు, ఏమవుతుంది అనేది చూడాలి. దూర విద్య, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫీజులకు 31 వరకు గడువు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సంబంధించిన 4th, 6th సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి జూన్ 24 నుంచి 6వ తేదీ, జూలై 3వ తేదీ నుంచి 4వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 24 నుంచి 6, జూలై 3 నుంచి 4వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు లేట్ ఫీజు లేకుండా మే 31 వరకు, 500 లేట్ ఫీజు తోటి జూన్ 10 వరకు, 1000 లేట్ ఫీజు తోటి జూన్ 19 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏడాదికి సంబంధించిన ట్యూషన్ ఫీజు చెల్లించిన విద్యార్థులు సైతం సెమిస్టర్ ఫీజులు రాసేందుకు విశ్వవిద్యాలయం ప్రత్యేక అనుమతి ఇచ్చిందని తెలిపారు. కానీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు వీరికి మే 31 వరకు మాత్రమే గడువు విధించారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్ల సంప్రదించవచ్చు. 6 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి అని ఇంకో పేపర్ ఇచ్చారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి గడువు ఈ నెల 6వ తేదీ వరకు ఉందని చెప్పారు. సెకండ్ ఇయర్ ఇవి ఆల్రెడీ చూసినాం. ఫిల్మ్ యాక్టింగ్లో శిక్షణ. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో ఫిల్మ్ యాక్టింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్టు రిజిస్ట్రార్ చెప్పారు. 30 రోజుల పాటు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. చేరాలంటే కనీసం 10th పాస్ అయి ఉండాలి. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే కోర్సు పూర్తి వివరాలకు మొబైల్ నంబర్లో సంప్రదించండి. మహిళలకు ఫ్రీగా బ్యూటీషియన్ కోర్సు. గ్రామీణ మహిళలు, యువతులకు ఫ్రీగా బ్యూటీషియన్ కోర్సు అందిస్తున్నామని వికారాబాద్ జిల్లా ఎస్బీఐ లీడ్ మేనేజర్ రాంబాబు తెలిపారు. చిలుకూరు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి శిక్షణ మొదలవుతుంది. 5 నుంచి 8 తేదీలోపు సంస్థ డైరెక్టర్ రమేష్ ఈ నంబర్లలో మీరు సంప్రదించి నమోదు చేసుకోవచ్చు. 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసున్న వారు అర్హులు. 30 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఉచిత హాస్టల్ భోజన వసతి కల్పిస్తారు. యూనిఫామ్, టూల్ కిట్స్ కూడా ఇస్తారు. టీఎస్ సెట్ నోటిఫికేషన్ విడుదల.
మొత్తానికి ఎంతుంది ఫీజు అంటే ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 29 సబ్జెక్టుల్లో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 14 తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. గతంలో మాదిరిగా పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి ₹1000, బీసీలకు 1500, ఓసీలకు 2000గా నిర్ణయించారు. ఆసక్తి గల వారు జూలై 2లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీజు తోటి జూలై 26 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. టెట్పై విద్యాశాఖ కమిషనర్ నిర్లక్ష్యం, ఉపాధ్యాయ సంఘాల ఖండన, ఎన్సిటిఈ విచారణను వెల్లడించని అధికారిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. అయితే ప్రధానోపాధ్యాయులకు హెడ్ మాస్టర్లకు ప్రమోషన్కి టెట్ అవసరం లేదని చెప్పారు. మరి ఏమైతే చూద్దాం. ఇంకా ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదని, పాఠశాల స్థాయి మారిన సందర్భంలో మాత్రమే పదోన్నతులకు టెట్ అవసరం అంటూ గత నెల 8వ తేదీన ఎన్సిటిఈ స్పష్టం చేసిందని తెలిపారు. అదే రోజు ఎన్సిటిఈ అండర్ సెక్రటరీ రవీంద్ర సింగ్ కమిషనర్ దేవసేన తోటి పేరుతో లేఖను మెయిల్ ద్వారా పంపారని కూడా చెప్పారు. అయితే మరి ఫైనల్గా ఇంకా ఏం డిక్లరేషన్ అయితే లేదు. ఇకపోతే దోస్తుకు వేలాయి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రకటన. మనకు 3 లెవెల్స్లో అడ్మిషన్లు ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. cgg.gov.in ఇది రాలేదు, ఒకసారి చూసుకోండి. దోస్తు cgg.gov.in అనేది వెబ్సైట్. ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. మనకు లేట్ ఫీజు అట్లా ఉంటుంది. జూన్ 3వ తేదీ నుంచి తొలి విడత సీట్లు, జూన్ 4వ తేదీ నుంచి 10 మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. మొత్తానికి కొత్త కోర్సులు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం. బీకామ్ ఫైనాన్స్తో పాటు బీఎస్సీ బయోమెడికల్ సైన్స్, బీఏ స్పెషల్, తర్వాత బీఏ పబ్లిక్ పాలసీ లాంటి నూతన కోర్సులు కూడా వచ్చినాయి. ఒకసారి చూసుకోండి. ఇలాంటి కొత్త కోర్సులు చదివితే చాలా బాగుంటుంది. బీఏ పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్లో బయోమెడికల్ సైన్సెస్, బీకామ్లో ఫైనాన్స్ కోర్సులతో పాటు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ కోర్సులో ఏడాది కొత్తగా అప్రెంటిస్షిప్ కూడా కోర్సులు అందుబాటులో రానున్నాయి. బీఏ కోర్సుల్లో కొత్తగా టూరిజం, ట్రావెల్స్, రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా ఉన్నాయి. ఆయా కోర్సులకు ఉపకార వేతనం కూడా ప్రభుత్వం అందించి ప్రోత్సాహం ఇస్తుంది. కోర్సు పూర్తి అయిపోగానే ఉపాధి మార్గం లభించేలా చర్యలు కూడా తీసుకుంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు వెబ్ ఆప్షన్ 200 ఫీజు కట్టి అప్లై చేసుకోవాలి. లేకపోతే సమీపంలోని మీ సేవా కేంద్రాలు ఎలాగో తెలిసిందే మీకు. పరీక్ష రుసుం చెల్లించేందుకు అవకాశం ఇది ఇందాక చూసినాం. రాష్ట్రంలో 6న ఐసెట్ ఏపీ నుంచి రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్ 2024 ఈ నెల 6న నిర్వహించనున్నట్లు సెట్ చైర్మన్ చెప్పారు. వర్సిటీలోని మొత్తానికి 48,000 మంది అప్లై చేసుకోరంట. తెలంగాణలో 2 పరీక్ష కేంద్రాలు, ఏపీలో 111 ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక పోలీస్ బోర్డు చేతికి. మొత్తం 3,000 ఖాళీలు ఉన్నాయి. అది ఇప్పటి నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఫిల్ చేస్తారు. వెబ్సైట్లో 20% శాతమే క్లిష్ట పరీక్ష టఫ్ క్వశ్చన్స్ ఇస్తామని చెప్తున్నారు. పొరపాట్లుంటే ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలే ప్రామాణికం. అందుకనే చెప్తా ఏంటిది అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. తెలుగు ఇచ్చినా, హిందీ ఇచ్చినా ప్రామినెంట్ ఏంటిది అని అంటే మళ్ళీ ఇంగ్లీష్ అని చెప్తారు. ఇంగ్లీష్ ఉన్న క్వశ్చనే పర్ఫెక్ట్ ఫైనల్ అని చెప్తారు. కాబట్టి జర గుర్తుపెట్టుకోండి. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించాం. ఈ నెల 7 నుంచి 11 వరకు 2 సెషన్లలో పరీక్షలు కన్వీనర్ చెప్పిండు. 90 నిమిషాల ముందే అనుమతిస్తారంట. ఇంజనీరింగ్కు 116, అగ్రికల్చర్కు 135 సెంటర్లు. ప్రధానోపాధ్యాయులకు టెట్ అక్కర్లేదు, ఇందాక చూసినాం. ఇకపోతే సిల్వర్ జూబ్లీ గౌట్ కాలేజ్ ఏపీ నుంచి కర్నూలు. యూజీ, బీఎస్సీ, బీఏ, బీకామ్ మేజర్ హానర్స్ కోర్సుల్లో అప్లికేషన్లు ఇవి మనకు 4-5 తేదీ నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు. ఇది వెబ్సైట్. రేపటి నుంచి ప్రారంభం కానున్న కామన్ ఎంట్రన్స్ పరీక్షలు. సోమవారం ఈసెట్ 2024 పరీక్ష, మంగళవారం నుంచి ఎప్సెట్ 2024 పరీక్షలు ఇట్లున్నాయి. కాకపోతే ఇంతమంది అప్లై చేసుకోరు. నిట్ జలంధర్లో ఎంబీఏ దరఖాస్తు ఫీజు అందరికి 1000 ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దివ్యాంగులకు 500. దరఖాస్తుకు చివరి తేదీ మే 20. ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 22కు ఉంటుంది. వెబ్సైట్ nitjac.in. కాకపోతే ఐహెచ్ఎంలో డిప్లొమా హాజీపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇగో ఇట్లున్నాయి కోర్సులు. దానికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే మే 31. వెబ్సైట్ ఐహెచ్ఎం హాజీపూర్.
ఇకపోతే ఎన్ఐఏబిలో ట్రైనింగ్ ప్రోగ్రాము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 7, వెబ్సైట్ NIABORG.in. సెల్ సైన్స్ సంస్థలో PhD, దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 10. ఇది NCCS RESN.in వెబ్సైట్. ఇక మొగ్గల్ని చిదిమేస్తున్న ఒత్తిడి. చాలామంది పిల్లలు చనిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇష్టమైన చదువులు చదివిపియ్యరు, మీకు ఇష్టమైన వాళ్ళ మీద రుద్దకూరిజారా. నీటు, JEE, అడ్వాన్స్, మెయిన్స్ అని సుక్కలు చూపిస్తున్నారు. టెంపరేచర్ 46 నుంచి 47కి పెరిగిపోతుంది కాబట్టి చాలామంది చనిపోతున్నారు, పెద్దలు, పిల్లలు అని. అది వడదెబ్బ తాకి. వడదెబ్బ లక్షణాలు ఏమేమి ఉంటాయంటే ఇవి: వేడి తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ కొన్ని గంటల్లోనే చూపిస్తుంది. ఎండల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా తల తిరగడం, కళ్ళ ముందు చీకట్లు కమ్మడం, BP, షుగర్ లెవెల్స్ పడిపోవడం, నాలుక పొడిబారడం, కళ్ళు బయర్లు కమ్మడం, విపరీతమైన దాహం, చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం, మాట్లాడేటప్పుడు తడబాటు, మూర్ఛ, కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం, ఛాతీలో ఇబ్బంది, నీరసం, నిస్సత్వ వంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. వడదెబ్బ ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే ఇది మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, కండరాల మీద ఉంటుంది. అంతెందుకు మానసిక స్థితిలో కూడా మార్పు వస్తుంది. ఒత్తిడి, గందరగోళం, కోపం వంటివి వస్తాయి. కండరాల నొప్పులు, తిమ్మిర్లు, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటివి వస్తాయి. కండరాలు బిగిసిపోతాయి. వడదెబ్బకు సరైన చికిత్స తీసుకోకపోతే రక్తం చిక్కబడి శరీరంలో అవయవాలకు రక్త ప్రసరణ వేగం తగ్గిపోతుంది. ఆ ఎఫెక్ట్ ప్రధానంగా కిడ్నీలు, గుండె, మెదడుపై పడుతుంది. మూత్రం చిక్కగా ఎర్రగా కూడా వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా దారి తీస్తుంది. దీన్ని ర్యాబడోమయోలైసిస్ అంటారు. వడదెబ్బ ప్రమాదమా అంటే ఖచ్చితంగా. మనకు నార్మల్ బాడీ టెంపరేచర్ 98.6 ఉంటుంది ఫారెన్హీట్, లేదు అంటే 37 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. లేదు మనకు వడదెబ్బ తగిలినప్పుడు 104 డిగ్రీ ఫారెన్హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా అయిపోతుంది. కాబట్టి మన బతుకులు భోషానం అవుతాయి. జర గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, కొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి వడదెబ్బ తగిలిన వాళ్లకు గాలి బాగా తగిలే ఏర్పాట్లు చేయాలి. వ్యక్తి స్పృహలో ఉంటే నీరు లేదా ఎలక్ట్రోలైట్ ఉన్న హెల్తీ డ్రింక్ తాగించాలి. హెల్తీ డ్రింక్ అనగానే మీరు కూల్ డ్రింకులు తాగిపించారు, అది చాలా డేంజరు, అది పనిచేయదు. చల్లటి నీళ్ళతో స్నానం చేయించాలి లేదా చల్లటి నీటి టబ్లో కూర్చోబెట్టాలి. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు హెల్తీగా ఉండి ఎక్కువగా వర్కౌట్ చేసి వడదెబ్బకు బారిన పడితే దాన్ని ఎగ్జర్షన్ హీట్ స్ట్రోక్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎండలో తిరగకూరి, బయట అసలే తినకూరి. ఇవి ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.